అరవింద్ అయితే అలా గుడిలో ఉండి హోమం జరిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మళ్ళీ గౌతమ్ని తీసుకుని వచ్చి అరవింద్ అంటూ గట్టిగా అరుస్తుంది. అది విని అరవింద్ ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడతాడు. ఏంటి గౌతమ్ని మళ్ళీ తీసుకుని వచ్చిందని చెప్పి షాక్ అవుతాడు. ఇక మళ్ళీ అయితే అరవింద్తో ఎలా అంటూ ఉంటుంది, ఏంటి నా భర్తనే చంపాలని చూస్తావా? ఎలాంటి వాడు అని అనుకోలేదు అరవింద్. అయినా నా భర్త కోసం నువ్వు చేస్తున్న ఈ యాగాలన్నీ చాలు, నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అరవింద్ అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నా కోసం, నా భర్త కోసం ఇన్ని పనులు చేస్తున్నావు కదా, దానికి నీకు కృతజ్ఞతగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా అని చెప్పి అరవింద్ చంప పగలగొడుతుంది. అది చూసి అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మళ్ళీ నువ్వు నన్ను కొట్టావా అని చెప్పి అంటాడు. కొట్టడం కాదు, ఇంకొకసారి నా జోలికి కానీ, నా బిడ్డ జోలికి కానీ, నా భర్త జోలికి కానీ వచ్చావంటే మర్యాదగా ఉండదు. ఇలా చంపదెబ్బ కొట్టడం కాదు, చంపేస్తాను అని చెప్పి అరవింద్కి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. అది విని అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గౌతమ్ అయితే గర్వపడుతూ నా భార్య నా వైపే మాట్లాడుతుంది, అది చాలు అని చెప్పి గౌతమ్ అయితే చాలా గర్వంతో అక్కడ విర్రవీగుతూ ఉంటాడు. మళ్ళీ మాత్రం అరవింద్కి వార్నింగ్ ఇస్తూ ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చావా మర్యాదగా ఉండదు, చంపేస్తానని చెప్పి మళ్ళీ అరవింద్కి వార్నింగ్ ఇస్తుంది. అది విని అరవింద్ అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.